Hi viewers, నేను మీ డాక్టర్ నమ్రత, కన్సల్టెంట్ ఎండోడాంటిస్ట్ working at Elegant International Dentistry. We are located at Kondapur, KPSB, Manikonda and Banjara Hills. సో ఇవాళ డిస్కషన్ వచ్చేసి టూత్ వైటనింగ్కి టూత్ బ్రైటనింగ్కి డిఫరెన్సెస్ ఏంటో చూద్దాం. సో బేసికల్గా అసలు స్టెయిన్స్ అనేవి ఆలోచించుకుంటే ఫుడ్ తింటూ ఉంటాం, కాఫీ టీ తాగుతాము, సోడా తీసుకుంటూ ఉంటాము, రకరకాల ఫుడ్ నోట్లోకి వెళ్తూనే ఉంటుంది. ఇట్స్ బిగ్గెస్ట్ గ్రైండర్ ఇన్ ద వరల్డ్. సో ఇలాంటి గ్రైండర్కి స్టెయిన్స్ అనేవి పడటం అనేది జరుగుతూనే ఉంటాయి. లేదు స్మోక్ చేస్తున్నారు, ఖచ్చితంగా స్టెయిన్స్ అనేవి ఇంకా ఎక్కువ పడతాయి. సో ఈ స్టెయిన్స్ అన్నిటిని మనము కేటగరైజ్ చేసుకుంటే ఇంట్రిన్సిక్ స్టెయిన్స్ అని ఉంటాయి, ఎక్స్ట్రిన్సిక్ స్టెయిన్స్ అని ఉంటాయి. ఇంట్రిన్సిక్ స్టెయిన్స్ అంటే పంటి లోపల భాగంలో ఉండే స్టెయిన్స్. దీనికి ట్రీట్మెంట్ అనేది కంప్లీట్గా డిఫరెంట్గా ఉంటుంది. ఎక్స్ట్రిన్సిక్ స్టెయిన్స్ అంటే పంటి బయట ఉండే భాగంలో ఉండే స్టెయిన్స్. అంటే ఇవి మనం ఎక్వైర్డ్ అనమాట, అంటే గ్రాడ్యువల్గా విత్ టైం పంటి మీద ఫామ్ అయ్యేవి. వీటిని ఎక్స్ట్రిన్సిక్ స్టెయిన్స్ అంటాం. అలానే మూడో కేటగిరీ ఉంటుంది, ఎక్స్టెన్సివ్ టు ఇంట్రిన్సిక్ స్టెయిన్స్ అని. అంటే ఏంటి, సపోజ్ లాంగ్ టర్మ్ గుట్కా చూవర్స్ ఉన్నారు, లేకపోతే పాన్ చూవర్స్ ఉంటారు. వీళ్ళకి ఏమవుతుంది అంటే పంటి మీద ఏదైతే ఇనిషియల్గా ఒట్టి ఎక్స్టెన్సివ్ స్టెయిన్గా ఫామ్ అవుతుంది, బట్ లాంగ్ టర్మ్లో ఉండడం వల్ల ఆ స్టెయిన్ ఏదైతే ఉంటుందో అది ఇంటర్నలైజ్ అయిపోతుంది, అంటే పంటిలో ఒక భాగం అయిపోతుంది అనమాట. సో ఈ డిఫరెంట్ సినారియోస్లో ఏమేమి ట్రీట్మెంట్స్ చేయించుకోవాల్సి వస్తుందో మాట్లాడుకుందాం. సపోజ్ ఎక్స్టెన్సివ్ స్టెయిన్స్ నార్మల్ కాఫీ స్టెయిన్స్ వల్ల వచ్చింది, టీ స్టెయిన్స్ వచ్చినాయి, స్మోకింగ్ స్టెయిన్స్ వల్ల వచ్చినాయి అనుకోండి. అవి నల్లగా చిన్న పార్టికల్ లాగా కనిపించవచ్చు, లేకపోతే గారలాగా చిగురు చుట్టూ కూడా ఉండొచ్చు. వీటిని చాలా ఈజీగా హ్యాండిల్ చేసుకోవచ్చు. స్కేలింగ్ చేసుకోవడం వల్లనే ఆ స్టెయిన్స్ అనేవి పోతాయి. సో వీటికి స్కేలింగ్ చేయించుకున్న తర్వాత మీకు ఆ స్టెయిన్స్ పోతాయి కాబట్టి ఇంకా ఎక్స్ట్రిన్సిక్ ట్రీట్మెంట్స్ అనేవి జనరలైజ్డ్గా అవసరం ఉండవు. సెకండ్ వచ్చేసి ఇంట్రిన్సిక్ స్టెయిన్స్. ఇంట్రిన్సిక్ స్టెయిన్స్కి ఈదర్ బ్లీచ్ ఒక లెవెల్ వరకు పనిచేయచ్చు. సపోజ్ ఈ బ్లీచింగ్ అనేది వర్క్ కాకపోతే ఖచ్చితంగా క్రౌన్స్ కానీ వెనియర్స్ కానీ ట్రీట్మెంట్ చేయించుకోవాల్సి వస్తుంది. ఈ ట్రీట్మెంట్స్కి స్కేలింగ్ అనే ప్రొసీజర్ వల్ల ఖచ్చితంగా మీకు రిజల్ట్ అనేది ఉంటుంది. నెక్స్ట్ ఇస్ ఎక్స్ట్రిన్సిక్ టు ఇంట్రిన్సిక్ ఆర్ ఎక్వైర్డ్ స్టెయిన్. వీటి వల్ల ఏమవుతుందంటే ఎస్పెషల్లీ లాంగ్ టర్మ్ పాన్ లేకపోతే గుట్కా చూవర్స్లో ఉండే కండిషన్స్లో ఏవైతే స్టెయిన్స్ పంటి పైన అతుక్కొని జస్ట్ పైన లేయర్లో అతుక్కొని ఉంటాయో అవి మనకి స్కేలింగ్ ద్వారా పోతాయి. బట్ ఏవైతే స్టెయిన్స్ పంటి లోపలికి ఆల్రెడీ ఎక్వైర్ అయిపోయాయో వాటిని స్కేలింగ్ తోటి మేము తీయలేము. సో ఇది మనకి ప్రొహిబిషన్స్ ఆర్ ద బౌండరీస్ ఆఫ్ అ స్కేలింగ్ ట్రీట్మెంట్. ఈ స్కేలింగ్ ట్రీట్మెంట్లో ఈ పర్టికులర్ స్టెయిన్స్ మాత్రమే పోతాయి. నెక్స్ట్ వచ్చేసి టూత్ వైటనింగ్ అంటే బ్లీచింగ్ ప్రొసీజర్స్. బ్లీచింగ్ ప్రొసీజర్స్ అంటే ఏంటి? ఇవి కూడా జనరల్గా ఎక్స్ట్రిన్సిక్ స్టెయిన్స్ మీదనే ఎక్కువ వర్క్ చేస్తాయి, ఇంట్రిన్సిక్ స్టెయిన్స్ మీద ఎక్కువ వర్క్ చేయవు. ఇట్ ఈస్ జస్ట్ లైక్ మీ వైట్ షర్ట్ మీద ఒక మరక పడింది అనుకోండి, మనం బ్లీచ్ యాడ్ చేసి తీసేస్తాం. సో అక్కడ ఏం చేస్తుంది బ్లీచ్ పని ఏంటి అంటే ఆ పర్టికులర్ ఆ స్టెయిన్ ఏదైతే ఉంటుందో దాన్ని లైటన్ చేస్తుంది, దాని ఇంటెన్సిటీని తగ్గిస్తుంది, కానీ కంప్లీట్గా తీయలేదు. సో బ్లీడింగ్ ప్రొసీజర్స్ ఏవైతే సిచ్యువేషన్స్ ఎలా ఉంటాయంటే వెరీ డార్క్ స్టెయిన్స్, చాలా ప్రొఫౌండ్గా చూసిన వెంటనే ఇలా డార్క్గా కనిపించే స్టెయిన్స్ ఏవైతే ఉంటున్నాయో వాటిని లైట్ చేసి కొంచెం పంటి కలర్లో తీసుకొస్తుంది. ఇప్పుడు చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ వస్తుంది, ఏంటి అంటే మేడం బ్లీచింగ్ చేయడం వల్ల నా పన్ను అనేది డ్యామేజ్ అవుతుందా అనేది. యాక్చువల్గా అయితే మనం ఎప్పుడైతే ప్రొఫెషనల్గా బ్లీచ్ వాడి కరెక్ట్గా టైం ప్రకారంగా చేసుకుంటూ ఉంటే, ఎక్కువ యాక్టివేషన్ చేయకుండా ఉంటే ఖచ్చితంగా మీ పంటని బ్లీచ్ అనేది పాడు చేయదు. బ్లీచ్ బేసిక్ ప్రొసీజర్ ఏంటి అంటే పెద్ద స్టెయిన్ మాలిక్యూల్స్ని బ్రేక్ చేసి చిన్నగా చేస్తుంది. ఈ చిన్నగా చేయటం వల్ల లైట్ ఎక్కువ రిఫ్లెక్ట్ అవడం వల్ల పన్ను అనేది కొంచెం లైటర్గా అనిపిస్తుంది, అంతే తప్ప పంటిని ఎనామిల్ని మాత్రం డ్యామేజ్ చేయదు. బట్ అది కనుక ట్రీట్మెంట్ ఎట్లా పడితే అలా చేయటం కానీ, లేకపోతే అట్ హోమ్ ఎప్పుడైతే మనం బ్లీచింగ్ ట్రేస్ ఇచ్చి మీరు వాడుకోమని చెప్పినప్పుడు దానికి సరిగ్గా జాగ్రత్త తీసుకోకుండా చేసుకుంటే మాత్రం మీ పన్ను కూడా ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి బ్లీచింగ్ వల్ల కంప్లీట్ స్టెయిన్ రిమూవల్ అవుతుందా అంటే కనుక స్టెయిన్ లైట్గా ఉంటే ఇంకా లైట్ అవుతుంది, కొన్నిసార్లు పోయే అవకాశం ఉంటుంది. కానీ చాలా డార్క్ స్టెయిన్స్ మాత్రం 100% పోతుంది అని మాత్రం గ్యారంటీగా ఉండదు. బ్లీచ్ బేసిక్ పని ఇస్ జస్ట్ టు లైటన్ ద టూత్, గివ్ అ వెరీ బ్రైట్ అపియరెన్స్, చూడడానికి చాలా తెల్లగా అనిపిస్తుంది. సో బ్లీచింగ్ అనేది ఏ ప్రొసీజర్స్లో చేస్తాము అంటే పేషెంట్ వచ్చేసి మేడం నాకు ఒక షేడ్ ఆఫ్ పళ్ళు కొంచెం డార్క్గా కనిపిస్తుంది, నాకు కంప్లీట్ ఒక షేడ్ ఎన్హాన్స్మెంట్ కావాలి, బట్
ప్రొహిబిటెడ్గా కొంచెం ఎక్కడ కూడా చిన్న చిన్న స్టెయిన్స్ కానీ ప్రొఫౌండ్ పెద్ద పెద్ద స్టెయిన్స్ కానీ కనపడకుండా పన్ను మొత్తం యూనిఫామ్గా బ్రైటన్ కావాలి అన్న సిచ్యువేషన్స్లో బ్లీచింగ్ విల్ హెల్ప్ అండ్ విల్ గివ్ యూ వెరీ గుడ్ రిజల్ట్స్ టూ. సో నెక్స్ట్ వచ్చేసి ఈ రెండు సిచ్యువేషన్స్లో మనం మాట్లాడుకుంది ఏంటంటే టూత్ బ్రైటనింగ్ ట్రీట్మెంట్స్ మాట్లాడుకున్నాం, టూత్ వైటనింగ్, స్కేలింగ్ గురించి మనం మాట్లాడుకున్నాం. ఇప్పుడు ఈ రెండు కాదు, నాకు స్మైల్ ఎన్హాన్స్మెంట్కి ఇంకేం ట్రీట్మెంట్ ప్రొసీజర్స్ ఉంటాయి అనుకుంటే వెనియర్స్ లేకపోతే క్రౌన్స్కు వెళ్ళాలి. ఇవి ఇంట్రిన్సిక్ స్టెయిన్స్కి మాత్రమే ఎక్కువ అవకాశం ఉంటుంది. ఇంట్రిన్సిక్ అంటే పంటి లోపల ఉన్న స్టెయిన్, అది మనకి బ్లీచింగ్ కానీ స్కేలింగ్ కానీ అన్ని టాపికల్గా పనిచేస్తాయి కాబట్టి పంటి లోపల ఉన్న స్టెయిన్ ఇవి ఖచ్చితంగా తీయలేవు. ఎస్పెషల్లీ ఫ్లోరోసిస్ స్టెయిన్స్ని 110% బ్లీచింగ్ కానీ స్కేలింగ్ కానీ తీయలేవు. ఇలాంటి సిచ్యువేషన్స్లో ఖచ్చితంగా ఎడిటివ్ ట్రీట్మెంట్స్ అంటే ఒక వెనియర్ ప్లేస్మెంట్ కానీ ఒక ఫుల్ మౌత్ క్రౌన్స్ ప్లేస్మెంట్ కానీ మీకు ఆ స్టెయిన్ అనేది మాస్క్ అయిపోయి ఒక టూత్ స్ట్రక్చర్ దానిపైన వస్తుంది కాబట్టి మీకు చూడడానికి కూడా మంచిగా ఉంటుంది. ఐ హోప్ ఈ చిన్న వీడియో తోటి మీకు టూత్ బ్రైటనింగ్, టూత్ వైట్నింగ్ ప్రొసీజర్స్ మీద ఒక ఐడియా ఉంటుంది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, సబ్స్క్రైబ్ అండ్ షేర్.